మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డిసిప్లిన్ జెనెటిక్స్ రెండు ఉంటదండి దీనిలో. ఫస్ట్ జెనెటిక్ ఉంటదండి. ఫస్ట్ జెనెటిక్ జెనెటిక్ అండి ఫస్ట్. ఒక్కొక్కళ్ళ బాడీ తిన్నా ఎంత తిన్నా ఆబ్వియస్లీ అండి ఫస్ట్ జెనెటిక్ అండి. ఫస్ట్ మార్క్స్ జెనెటిక్స్ 70% జెనెటిక్ అనండి. ఇంకా 15-20% న్యూట్రిషన్ అండి. దెన్ ఆ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా లైఫ్ స్టైల్ అండి. ఇంకా ఆయన్ని ఎలా ప్రేమించుకుంటున్నారు అనేది. కొంతమందికి ఎంత తిన్నా ఒళ్ళు రాదు, కొంతమంది ఇంత తిన్నా. నాకు బాగా పరిచయం, ఒకరోజు సౌందర్యం ముందు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ పెడితే వద్దండి వద్దండి వద్దని నెట్టేస్తుంది. ఏంటమ్మా హీరోయిన్ గ్లామర్ మెయింటైన్ చేయాలి, తినచ్చు కదా అన్న నేను. అంటే బాబు మా కర్మండి, ఇంత తిన్నా సరే ఇంత కనిపించేస్తుంది, చాలా ఇబ్బంది. There are 3 type of genetics అండి. ఇది మళ్ళీ విజయశాంతి గారిని, శోభన గారిని, సీనియర్ యాక్టర్ శోభన శోభన ఎక్టోమార్ఫ్ జెనెటిక్స్ అంటారండి దాన్ని. ఏమంటారు? దాన్ని ఎక్టోమార్ఫ్ జెనెటిక్స్ అంటారు. భూమి మీద ఉన్న 600 కోట్ల మందిని 3 జెనెటిక్ ఇంజనీరింగ్ లో సెట్ చేయొచ్చు అండి. 3 టైప్ ఆఫ్ జెనెటిక్స్ లో ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్ అండ్ మెసోమార్ఫ్. ఈ ఎక్టోమార్ఫ్ అంటే పుట్టుకతోనే చాలా సన్నగా ఉంటారు, శోభన గారి లాగా. ఓకే, వాళ్ళకి కొంచెం ఎక్కువ తిన్నా సరే ఒళ్ళు వచ్చేది వాళ్ళకి. ఇంకా ఎండోమార్ఫ్ ఉంటారు, వీళ్ళకి ఆపోజిట్ ఉంటారు. అంటే మన బాలసుబ్రహ్మణ్యం గారి లాగా లేదా అద్నాన్ సామి గారి లాగా. వాళ్ళు కొంచెం తిన్నా ఎక్కువ లావు అవుతారు. అంటే వాళ్ళకి మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. ఎక్టోమార్ఫ్ వాళ్ళకి మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది. మెటబాలిక్ సిస్టమ్ చాలా ఫాస్ట్ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు తీసుకున్న క్యాలరీస్ అన్నింటినీ ఫాస్ట్గా డైజెస్ట్ చేసి క్యాలరీలోని ప్రమోట్ చేసి క్యాలరీలు కూడా యూజ్ చేసేస్తుంది బాడీ. అందుకే వాళ్ళకి తొందరగా ఆకలేస్తుంది ఎక్టోమార్ఫ్ వాళ్ళకి. ఎండోమార్ఫ్ వాళ్ళకి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా. సో వాళ్ళకి కొంచెం తిన్నా సరే ఎక్కువ ఫ్యాట్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ద లో మెటబాలిక్ రేట్ అనమాట. వీరిద్దరికి కాకుండా మెసోమార్ఫ్ అని ఇంకొకరు ఉంటారు. వాళ్ళు కొంచెం గుడ్ వాస్కులర్, తక్కువ ఫ్యాట్ అలా ఉంటారు చూడడానికి. వాళ్ళు స్పోర్ట్స్ అథ్లీట్ బాడీ లాగా ఉంటాయి అనమాట. ఎవరన్నా మీకు ఫిట్ గా కనిపిస్తున్నారంటే వాళ్ళు ఎక్కువ మెసోమార్ఫ్లు ఉంటారు. మన ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటే ఎన్టీఆర్ మించినటువంటి ఎగ్జాంపుల్ ఇంకా ఉండదండి. అవును, లైవ్ ఎగ్జాంపుల్. అసలు లాస్ట్ సినిమా రాఖీ. అవునండి. రాఖీకి ముందు ఎన్టీఆర్, రాఖీ తర్వాత ఎన్టీఆర్ గారు. అవును, అసలు అబ్నార్మల్ చేంజెస్ పోయినాయి అసలు. అవునండి, అవును. అతనే ఇతనా అనేటువంటి అది దాని వల్ల అంటారు, ఆపరేషన్ వల్ల అంటారు. కొంత కాదండి, ఆపరేషన్ అయితే జరిగింది అనేటువంటిది మాత్రం అందరికి తెలుసు. ఐఎమ్ నాట్ షూర్, నాకు అదే తెలియదు ఆ విషయం గురించి. బట్ ఆయన పర్సనాలిటీ నాకు తెలుసు, ఆయన పర్సనల్లీ నాకు తెలుసు. సో మేము కలిసి వర్క్ చేయాల్సింది కూడా. బట్ అన్ఫార్చునేట్ ఆయన స్కెడ్యూల్, నా స్కెడ్యూల్ అప్పుడు కుదరక చేయలేకపోయాము. బట్ ఐ నో హిమ్ అండ్ వెరీ వెల్. హీఈస్ వెరీ ప్యాషనేట్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండి. హీఈస్ వెరీ ప్యాషనేట్. సో నాట్ ఈవెన్ బాడీ, ఇన్ మైండ్ ఆల్సో, ఇన్ సోల్ ఆల్సో. సో హీఈస్ వెరీ ప్యాషనేట్. అలాగే అల్లు అర్జున్ గారు, హీఈస్ వెరీ ప్యాషనేట్. సో అంత ప్యాషనేషన్ ఉన్నప్పుడు నో వన్ స్టాప్ అండి, ఎవరు వాళ్ళని ఆపలేరు. సో అలాంటి పర్సనాలిటీలు అవి. దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎన్టీఆర్ లో వచ్చిన మార్పుని ఎలా? అద్భుతం అండి, మహా అద్భుతం. అది ఇట్స్ లైక్ ఎ మిరాకిల్. మహేష్ అసలు ఆల్వేస్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే పెరగటము లేదు, తరగటము లేదు, ఒకే ఇది మెయింటైన్ చేస్తారు. కాదండి, ఆయన బాడీ వదిలేస్తే పెరిగిపోతారండి మహేష్ బాబా. ఆయన వదలకుండా దాన్ని కన్సిస్టెంట్లీ హీస్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ హిమ్. దట్స్ వాట్ ద గ్రేట్ థింగ్, దట్స్ వాట్ ద అప్రిషియేటబుల్ థింగ్. అసలు మామూలుగా మీరు చూడగానే చెప్పేయగలరా ఎవరి బాడీ ఎలాంటి తత్వం ఉంటుంది? తెలిసిపోతుందండి. దాని బోన్ స్ట్రక్చర్ పెట్టి చెప్పొచ్చు. బోన్ స్ట్రక్చర్ బట్టి ఈ బాడీని వదిలేస్తే పట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అల్లు అర్జున్ గారు అండి, ఇట్స్ వెరీ డిటర్మినేటివ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ యాక్చువల్లీ. టైంలోని స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడు, సార్ మీకు టైం లేకపోతే నేను వస్తా మీ దగ్గరికి అనేవాడు ఆయన. సచ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. ఊరికే లైఫ్లో ఊరికే సక్సెస్ రాదండి ఎవరికి, అదైతే నేను నమ్మను. యూ హ్యావ్ టు పుట్ యువర్ స్వెట్ అండ్ బ్లడ్. అంతకంటే మించి ఇంకేం వర్డ్స్ ఉండదు. మీరు మీ బెస్ట్ ఇవ్వాలి అంటే మీరు అన్ని సుఖాలని పక్కన పెట్టాలి. అలాంటిది నేను అర్జున్ గారిలో కూడా చూసా. లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడతాడండి ఆయన. ఆబ్వియస్లీ అండి, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి వెన్ ఐ హ్యాడ్ ది న్యూస్. రామ్ చరణ్ గారి బాడీ తత్వం ఎలా ఉంటుంది? రామ్ చరణ్ గారిది అదండి మెసో అండి. ఆయన మెసో అంటే గుడ్ ఎనామిటికల్ ఫిజిక్, గుడ్ ఫిజిక్ ఓవరాల్లీ. ఆయన చిన్నప్పుడు నాకు తెలిసి ఎక్టో ఉండేవారు వాళ్ళు, అంటే చాలా సన్నగా ఉండేవాడు ఆయన. ఎక్టో ఉండేవారు. ఎక్టో నుంచి ఆయన హార్డ్ వర్క్ వలన, ఆయన ఎక్కువ వర్క్ చేయడం వలన, టేక్ గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ వర్క్, దెన్ హీ బికేమ్ మెసోమార్ఫ్. ఆ వాస్కులారిటీ డెవలప్ అయింది.
నాకైతే ఆ మూవీలో చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనిపించిందండి. ధృవ సినిమా ఉంది కదా, ఓకే. చాలా బాగా వర్క్ చేశారు దానిలో. మరి ఇంత స్టడీ దీని మీద చేసిన తర్వాత Hmm. యూ వాంట్ టు స్టార్ట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా రన్ చేస్తున్నారా మీరు? ఇంకా లేదండి, ఇంకా అది ఉన్నాయండి, ప్లాన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవుట్ అండి. మానసిక దృఢత్వం అనేటువంటిది కూడా చాలా అవసరం. మానసిక దృఢత్వం ఉన్నప్పుడే శారీరక దృఢత్వాన్ని సాధించగలుగుతారు అవునండి, అవును. అనేటువంటిది కదా. అవునండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒకళ్ళ బాడీ ఫిట్ అవ్వాలనుకోండి, వాళ్ళు ముందు మెంటలీ ఫిట్ అవ్వాలండి. అండ్ క్లెన్జ్డ్ సోల్ ఉండాలండి వాళ్ళకి, డిటాక్స్డ్ సోల్ ఉండాలి, ప్యూర్ సోల్ ఉండాలి. అప్పుడే మీ బాడీ మీరు ఏది విజువలైజ్ చేస్తారో అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇదంతా లింక్ అండి, బయాలజికల్ బాడీకి, సైకలాజికల్ బాడీకి అండ్ స్పిరిచువల్ బాడీకి లింక్ అండి ఇది. సో మనం ఏదో జిమ్లోకి వెళ్ళి వెయిట్లు ఎత్తుతున్నాం, 10 ఎగ్స్ తింటున్నాం, 10 కప్పులు ప్రోటీన్ తాగుతున్నాం, మన మసిల్స్ పెరిగిపోతున్నాయి, అలా పెరిగిపోదండి యాక్చువల్లీ. అది అంటే ఖాళీ బల్కింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారిలో చూసిన ట్రాన్స్ఫర్మేషనే కానీ, లేకపోతే ప్రభాస్ గారిలో చూసిన ట్రాన్స్ఫర్మేషనే కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఒక రామ్ చరణ్ గారో లేకపోతే మహేష్ బాబు గారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలంటే దానికి వేరే ఎక్సర్సైజ్ ఉంటుందండి. దట్స్ నాట్ జిమ్కి వెళ్ళి మామూలు రెగ్యులర్ పీపుల్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు, అది కాదు వీళ్ళు చేసేది. ఇది వేరే సైన్స్ ఉంటుందండి దీనికి. సునీల్ అంతకుముందు ఎంత బల్కీగా ఇదిగా ఉండేవారు, తర్వాత హీరోగా మారిన తర్వాత హీరో అవడం కోసం ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అసలు తను 6 ప్యాక్ చేయటం, సునీల్ 6 ప్యాక్ చేయటం అనేటువంటి. అవునండి, అవును, అది అద్భుతంగా. ఆయనకి నాకు తెలిసి ఖలీల్ అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక ఆయనే చేయించారండి అప్పుడు. కామన్ మ్యాన్ కి ఫిట్నెస్ గురించి మామూలుగా ఎవరైనా జిమ్ చేయొచ్చా? దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? అబోవ్ 16 years బాయ్ అయితే, గర్ల్ అయినా అబోవ్ 16 years జిమ్లో జాయిన్ అవ్వచ్చండి. అక్కడ బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని, లైక్ క్రాస్ ఫిట్ వర్కౌట్స్ లాంటివి, అవి ఆ ఏజ్లో చేపిస్తారు. 18 years తర్వాత బాయ్స్ గర్ల్స్ అయినా సరే మసిల్ బిల్డింగ్ అదంతా చేయొచ్చు, స్ట్రెంత్ ట్రైనింగ్ అంతా చేయొచ్చు. బట్ ఎల్డర్లీ మ్యాన్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళు మాత్రం కొన్ని టెస్టులు చేయించుకోవాలండి జిమ్ జాయిన్ అయ్యే ముందు. వాళ్ళ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నది, వాళ్ళ ఎల్ఎఫ్టీ ఎలా ఉన్నది, లేకపోతే సీరం క్రియేటైన్ ఎలా ఉన్నది, షుగర్ లెవెల్స్ ఎలాగ ఉన్నది, ప్రీ డయాబెటిక్ ఏమైనా ఉన్నారా. ఎందుకంటే వాళ్ళు ఇవేమి తెలియకుండా ఎవరో కొంచెం బాగా ఫిట్గా ఉన్న ఇన్స్పైర్ అవుతారు కదా, సినిమా హీరోనో ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతారు, ఆ మార్క్ వేసుకొని పరిగెడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. దెన్ వీ డోంట్ నో కదా, ఆర్గన్స్ ఎలాగున్నాయో తెలియదు కదా మనకి. బయట అందరూ ఫిట్గా కనబడతారు, బట్ ఆర్గన్స్ ఏం చెప్తున్నాయో తెలియదు కదా. సో ఆర్గన్స్ ఒక్కొక్కసారి అది అప్పటికే ఏమైనా ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పటికే ఆర్గన్ వీక్గా ఉండొచ్చు. సో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలండి పక్కా. అలాగే జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా చాలా డెత్స్ ఈ మధ్య ఎక్కువ కేసులు చూస్తున్నామండి మనం. ఎగ్జాంపుల్ అదే పాపం చాలా మంచి ఆయన అండి, ఆయన వెరీ వెరీ నైస్ పర్సన్. యాక్చువల్లీ చాలా పెద్ద లాస్ ఆయన్ని పోగొట్టుకోవడం. బట్ ఇప్పుడు చూస్తున్నాం అండి ఈ మధ్య ఎక్కువ, బికాస్ ఆఫ్ అది చెక్ చేసుకోకపోవడం అండి, మనం ఎలా ఉన్నాం, ఏ కండిషన్ లో ఉన్నాం. ఇది కూడా ఒక బాడీ లైక్ ఇదే మెషిన్ కాదు కదండి, మెషిన్లే ఆగిపోతుంటాయి కదా. సో బాడీని అసలు మన స్టాండర్డ్స్ ఎలాగున్నది, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, గాడ్ మేడ్ బాడీ కదా, గాడ్ మేడ్ మెషిన్. ఇది మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలండి, మన హెల్త్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం వేస్తున్న ఇంపాక్ట్ ఇంటెన్సిటీని మన లంగ్స్ తట్టుకుంటాయా లేవా, అంత ఆక్సిడేషన్ అవుతుందా లేదా మన లంగ్కి, అంత మన బాడీలో ఉండాల్సినంత ఆక్సిజన్ లెవెల్ ఉందా లేదా, అది వెరీ ఇంపార్టెంట్ అండి. అది టూ మచ్ ఆఫ్ కార్డియో యాక్టివిటీస్ చేసేస్తుంటారు చాలా మంది, పరిగెడతా ఉంటారు, థ్రెడ్మిల్ మీద పరిగెడతా ఉంటారు, చెమటలు కారుతా ఉంటాయి, పరిగెడతా ఉంటారు. ఆ టూ మచ్ ఆఫ్ స్వెట్ వెళ్ళిపోవడం వలన బాడీకి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుందండి ఒక్కొక్కసారి. అలా వీకెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాడీ డిఆక్సిడేషన్ అయిపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందండి. సో అలా ఒకసారి చెక్ చేయించుకోవాలండి. ఆ మిడిల్ ఏజ్లోకి వచ్చినప్పుడు, అంటే +30లో 40 దగ్గర ఉన్న వాళ్ళు పక్కా టెస్ట్కి వెళ్ళి అప్పుడు జిమ్ జాయిన్ అవ్వడం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఏజ్ కి సంబంధం ఉందా? ఉంటుంది కదండి. చేయకూడదా? చేయొచ్చండి, చేయొచ్చు. 60 దాటిన వాళ్ళు ఎవరు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేయకూడదా? చేయొచ్చండి. 90 years కూడా బాడీ బిల్డర్స్ ఉన్నారండి.
90 years కూడా మాస్టర్ క్లాస్. నేను IBBF జడ్జిని యాక్చువల్లీ. ఐఎమ్ IBBF జడ్జ్, అంటే ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కి క్లాస్ 1 జడ్జిని అనమాట. ఇప్పుడు మిస్టర్ ఇండియా అవన్నీ అవుతుంది కదా, దాని జడ్జిని కూడా నేను. ఇప్పుడు మేము మాస్టర్స్ అని ఒక కేటగిరీ ఉంటుందండి. మాస్టర్స్ 40+ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 40+, 50+, 60+, 3 కేటగిరీస్ ఉన్నది. 40+, 50+, 60+ ఉన్నది. కానీ 60+ లో లాస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఆయన 90 years ఆయన వచ్చాడండి కాంపిటీషన్ చేయడానికి. సో ప్యాషన్ అండి, అంతే. మనం చూసుకోవాలండి, మనం కాన్షియస్ లో ఉండాలండి. ఏం చేసినా సరే తెలుగు మీద ఉండాలి, తెలుగు మీద ఉండి చేయాలి ఏం చేసినా సరే. నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలన ఛాలెంజ్ మీరు తీసుకోవచ్చు. కెన్ యు టేక్ దట్ ఛాలెంజ్? 100% అండి. నన్నే ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చండి. నా వయసు 63. అబ్డామినల్ ఫ్యాట్ ఉంటది, కామన్ ఉంటది, అది కామన్. ఒకసారి ఎక్కిన నాగేశ్వరరావు గారు, ఏమిటే పెద్ద స్టైలిష్ పెద్ద పాపులర్ జర్నలిస్ట్, ఆ పొట్టేమిటి సిగ్గు లేకుండా, బుద్ధి లేదా నీకు అని చెప్పి తిట్టారు నాగేశ్వరరావు గారు. తగ్గిస్తాను సార్ చెప్పి వెంటనే జిమ్లో చేరటాలు, కొద్ది రోజులు కింద మీద పట్టారు, వర్కౌట్ చేయటాలు అయిపోయి మళ్ళీ తర్వాత రిలాక్స్ అయిపోవటం జరిగింది. అలా ఉంది తప్ప. బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఇఫ్ యూ టేక్ మై ఛాలెంజ్. ఆబ్వియస్లీ అండి, తప్పకుండా చేయొచ్చు అండి. సరే, మీరు నేను ఇద్దరం కూడాను సుమన్ టీవీ ప్రేక్షకుల ముందు కమిట్ అవుదాం. తప్పకుండా. హౌ బెస్ట్ వీ కెన్ గివ్ ద రిజల్ట్. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. షూర్ అండి. ఇంకొక 3 months లో చూడండి, ఐ విల్ 100% ఫాలో వాట్ యు సే. అంతే అండి, మీ 3 months లో మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఫిట్నెస్ కోచ్ గా చేస్తుంటే ఆల్ టాప్ సెలబ్రిటీస్ తోటే మీ మూమెంట్ అంతా ఉంటుంది. అంత పెద్ద స్టార్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఈక్వల్ గా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడాను యూ విల్ బి ఎక్స్పెక్టింగ్. ఫైనాన్షియల్లీ ఆర్ యూ వెల్ పెయిడ్? ఐ వెల్ పెయిడ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు మంచి పోయిట్ అని కూడా తెలిసింది. పోయిట్ ఇంద కానీ ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా. ఇస్తానండి. అంటే నా లైఫే చెప్తానండి, అంతే. ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఎక్కడ తెచ్చి ఇవ్వను. నా లైఫ్ లో ఏం జరిగింది, నేను ఏమనుకున్నాను, దానికోసం నేను ఏం ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాలని అంటే హౌ ఐ కెన్ సెండ్ ద ఎఫర్మేషన్స్ టు ద యూనివర్స్, అండ్ అది ఎలా రియాక్ట్ అయింది, నాకేం ఫలితాలు ఇచ్చింది, అదే చెప్తానండి అందరికి. 2 లైన్లు వినిపించండి. అండ్ ఊరికి మిమ్మల్ని కలుస్తున్నాను కదా అని ఒక 2 లైన్లు రాసుకొని తీసుకొచ్చాను నేను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఓటమిని ఓడించడం ఇష్టం అండి. నాకు నాతోనే పోటీ ఇష్టం. నాకు ఓటమిని ఓడించడం ఇష్టం. నాకు నాతోనే పోటీ ఇష్టం. నన్ను ఓడించిన గతాన్ని, ప్రతి మనిషిని ఏదో గతం ఓడిస్తుంది కదండి, నన్ను ఓడించిన గతాన్ని నేను ఓడించి రెట్టించిన ఉత్సాహంతో కొత్త శకాలను ప్రారంభించడం ఇష్టం. నాకు స్వప్నాల్లో సైతం గుర్రాలతో పోటీపడి ఓడించాలని, ఫిరంగులను ఢీకొట్టి పేల్చేయాలని, నా కోసం కొండలను పగలగొట్టి సముద్రాల మీద నూతన సామ్రాజ్యాలు నిర్మించుకోవాలని ఉంటుంది నాకు స్వప్నాల్లో సైతం. అంటే నా కళ్ళు కూడా అలాంటివి వస్తాయి. గుర్రం పరిగెడుతుంటే పక్కన నేను పరిగెడతా ఉంటాను, దాన్ని ఓడిస్తాను. ఒక ఫిరంగి నిలబడితే దాన్ని వెళ్ళి కొట్టి దాన్ని పేల్చేస్తాను. ఒక పెద్ద కొండని పగలగొట్టేసి సముద్రం మీద ఒక నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. నాకు అలాంటి కళ్ళు వస్తుంటాయి. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. నాకు పోటీ నేనే. నేను ఎవరితోనే కంపీట్ చేయను, నేను ఈశ్వరుతోనే కంపీట్ చేస్తా. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. నా సైన్యమైన దమ్ము ధైర్యం అని నమ్మి, నా సైన్యం అంటే నేను ఆర్మీలో వర్క్ చేశాను కదా, నా సైన్యమైన దమ్ము ధైర్యం అని నమ్మి నన్ను నేనే పగబట్టి, నాకు నేనే గురిపెట్టి, నా బలహీనతల ఓటం మీద నుంచి నేను నూతన వ్యక్తిత్వాన్ని జనిస్తాను. రోజు నేను పుడతా ఉంటాను కొత్త మనిషిలాగా. ఎలా అంటే నా సైన్యమే నా దమ్ము ధైర్యం నమ్మి నన్ను నేనే పగబట్టి, నాకు నేనే గురిపెట్టి, నా బలహీనతల ఓటం మీద నుంచి నూతన వ్యక్తిత్వాన్ని జనిస్తాను. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. సమరమైన సావాసమైనా నాతోనేనే. సమరమైన సావాసమైనా నాతోనేనే. ఐదర్ ఫైటింగ్ ఆర్ ఫ్రెండ్షిప్, నాతో నేనే చేస్తాను. సో దీస్ వెరీ ఇన్స్పిరేషనల్ గా ఉంది. ఓటమిని ఓడించడం నాకు ఇష్టం అనేటువంటి బిగినింగ్ చాలా బాగుంది. నాకు ఓటమిని ఓడించడం ఇష్టం. నాకు నాతోనే పోటీ ఇష్టం. About personal life? Personal life is very good and by the grace of Almighty, by the grace of God. So I have one boy అండి. ఆయన ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు. కొడుకు అండి. మెడిసిన్ చదివి అంత కొడుకున్నాడు. అవునాడండి. ఆయన ఇప్పుడు 2nd year in MBBS. బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ ఆయన ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. సో ర్యాంక్ వచ్చింది. సో నీట్లో హీ గాట్ ఫ్రీ సీట్. అండ్ నాకు డాటర్ ఉన్నారండి. అమ్మాయి 16 years old నౌ. అండ్ కూచిపూడి నేర్చుకుండే అమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశారండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూచిపూడిలో. అవునండి, కూచిపూడిలో. సో ఏంటి, వాట్ ఇస్ ద ఈవెంట్? హైయెస్ట్ అవర్స్ ఏదో డాన్స్ చేశారండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 5 members ఎంతో.
ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇట్. అది గాట్ ద అవార్డ్ అండి. అది ఓకే ఓకే. సిలికాన్ ఆంధ్ర అని అప్పుడు విజయవాడలో ఒకటి పెట్టారు చంద్రబాబు గారి టైంలో. ఆ టైంలో అది జరిగింది ఆ ఈవెంట్. అది పార్టిసిపెంట్ ఇన్ ది వరల్డ్ రికార్డ్ అయిందండి అది. సో నౌ షీ ఈజ్ ఇన్ 12th యాక్చువల్లీ. పాప బాబు అండి. వెరీ గుడ్, వెరీ హ్యాపీ లైఫ్. శ్రీమతి ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ హౌస్ వైఫ్. సినిమాల్లో